పరమానందం కృష్ణం వందే జగద్గురుం సాయి కృష్ణం వందే జగద్గురుం. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం పరమానందమాధవం. శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణముల మాటిన క్షేత్రవతే అయినటువంటి ఆ దేవదేవునికి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మా గురుదేవులు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపులైన నీకందరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ గీతా మహాత్యాన్ని చెప్పమని సుధాశ్రీ మేడం గారు అడగడం జరిగింది. మీరందరూ కూడాను మరింత జ్ఞానవంతులుగా కావాలని, భగవద్గీత పట్ల మనకు శ్రద్ధ ఎక్కువగా పెరగాలి అని అర్థించడం జరిగింది. అందువల్ల నేను మీ క్లాస్కి రావడం ఈరోజు సంభవించింది. చాలా థ్యాంక్స్ సార్. భగవద్గీత కించిదధీత, భగవద్గీత కించిదధీత గంగా జలలవ కనికాపీత సుకృతపి ఏన మురారి సమర్చ తస్య కరోతి యమోపి న చర్చ. సాక్షాత్తు పరమశివుని అంశ, సాక్షాత్తు పరమశివుడే భూమి మీద జన్మిస్తే ఆదిశంకరాచార్యులైనారు. అటువంటి ఆదిశంకరాచార్యుల వారే చెప్పినటువంటి గీతా మహత్యం ఇది. నేను చెప్పిన ఈ శ్లోకం భగవద్గీత కించిదగీత గంగా జలలవ కనికా పీత సుకృతపి ఏన మురారి సమర్చ తస్య కరోతి యమోపి న చర్చ. భగవద్గీతను ప్రతిరోజు ఏ కాసింత చదువుతూ ఉన్నా, అలాగే ఏ కాసింత ప్రతిరోజు గంగా జలమును పానము చేస్తూ ఉన్నా, అలాగే శ్రీహరిని ప్రతిరోజు అర్చిస్తూ ఉన్నా, అటువంటి వారి గురించి యముడు చర్చ చెయ్యడు అంటుంది ఆ శ్లోక భావం. భగవద్గీత కించిదతీత, ఏ కాసింత భగవద్గీతను చదువుతూ ఉన్నా, గంగాజలలవ కనికాపీత, గంగాజలమును ఏ కాసింత గ్రోలుతూ ఉన్నా ప్రతిరోజు, సుకృతపి ఏన మురారి సమర్చ, మురారి అంటే మురుడనే రాక్షసుని సంహరించినటువంటి శ్రీహరి యొక్క అర్చన ఎవరైతే చేస్తూ ఉంటారో ప్రతిరోజు, వారి గురించి యముడే చర్చ చెయ్యడు అంట. యముడు ఎవరి గురించి చర్చ చేస్తాడు? చిత్రగుప్తునితో. అంటే ఎవరైతే పాపాలు చేసి ఉంటారో, తప్పులు చేసి ఉంటారో, దోషాలు చేసి ఉంటారో, కల్మషాలు కలిగి ఉంటారో, అటువంటి వారి గురించే యముడు చర్చ చేస్తూ ఉంటాడు. యముడు చర్చ చేశాడు అంటే వానికి నరకం ప్రాప్తిస్తుంది అని అర్థం. యముడు చర్చ చేయడం లేదు అంటే అతనికి నరకలోక ప్రాప్తి అనేదే ఉండదు అని, అతన్ని మించిన పుణ్యాత్ముడే లేడు అని ఆదిశంకరాచార్యులంతటి మహానుభావులే చెప్పిన మాట. గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. నేయం సజ్జన సంగే చిత్తం నేయం
సజ్జన సంగే చిత్తం ధ్యేయం దీన జనాయ చ విత్తం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి సంప్రాప్తే సన్నిహిత కాలే నగి రక్షతి దృక్కుంగరణే భజ గోవిందం భజ మూఢమతే. గేయం గీతా నామ సహస్రం. గేయం భగవద్గీతను ఎవరైతే గానం చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు పుణ్యాత్ములు. నామ సహస్రనామాల్ని ఎవరైతే ప్రతిరోజు పఠిస్తూ ఉంటారో వాళ్ళు పుణ్యాత్ములు. గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. శ్రీపతి రూపం, శ్రీపతి లక్ష్మీపతి రూపం. ఆ రూపాన్ని ఎవరైతే ధ్యేయ వస్తువుగా ధ్యానం అనేది సాధకుడు చేసేటటువంటి ప్రక్రియ. ధ్యేయం అంటే హృదయములో నిలుపుకోదగ్గ వస్తువు. అది ఏమిటి అంటే ధ్యేయ వస్తువు అంటారు. ఆ ధ్యేయ వస్తువు ఏమిటి అంటే శ్రీపతి రూపమజస్రం. అజ వినాశనము లేనటువంటి, మళ్ళా జన్మము లేనటువంటి, ఎప్పటికీ శాశ్వతమైనటువంటి ఆ శ్రీహరి రూపాన్ని ధ్యేయ వస్తువుగా ఎవరైతే హృదయ పద్మంలో నిలుపుకుంటారో వాళ్ళు పుణ్యాత్ములు. జ్ఞేయం సజ్జన సంగే చిత్తం. ఎవరైతే సజ్జనులతో సాంగత్యాన్ని, సత్సాంగత్యాన్ని, స్నేహాన్ని నిరంతరం నిలుపుకొని ఉంటారో వాళ్ళు పుణ్యాత్ములు. ధ్యేయం దీన జనాయ చ విత్తం. ఎవరైతే ఉన్న దాంట్లో కాసింతైనా దీన జనులకు దానము చేస్తూ ఉంటారో వాళ్ళు పుణ్యాత్ములు. ఈ విధమైనటువంటి జీవన విధానాన్ని అలవరుచుకొని జీవనం సాగిస్తే అతడు మోక్ష పదమును అందుకుంటాడు అంటాడు ఆదిశంకరాచార్యుడు భజ గోవిందంలో. జ్ఞేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం జ్ఞేయం సజ్జన సంగే చిత్తం ధ్యేయం దీన జనాయ చ విత్తం. ధ్యేయం వేరు, ధ్యేయం వేరు. ధ్యేయం అంటే ధ్యేయ వస్తువుగా హృదయంలో నిలుపుకోవలసినటువంటి రూపము శ్రీపతి రూపము. ధ్యేయం ఇవ్వు, దానము చేయి అని అర్థం. ఈ విధంగా ఆదిశంకరాచార్యుల వారు వారి పరంపర భగవద్గీత గురించి కేవలం భజగోవిందములోని 2 పర్యాయములు నొక్కి వక్కానిచ్చినారు. అంటే ఎంత శ్రేష్టతమైనదో భగవద్గీతను మనము అర్థం చేసుకోవాలి. భగవద్గీత చాలా పరమ పునీత, పవిత్రత నింపుకున్నటువంటి జ్ఞానమాత, వేదమాత, వేదసారమాత, ఉపనిషత్ సంపూర్ణ సార భగవద్గీత. ఉపనిషత్తుల యొక్క సారాంశం అంతా కూడాను భగవద్గీతలో నిక్షిప్తమై ఉంది. ఉపనిషత్తులనే గోవుల యొక్క క్షీరమే భగవద్గీత అని మనం తెలుసుకోవాలి. మహాభారతంలో భగవద్గీత గురించి వస్తుందా? భాగవతములో భగవద్గీత గురించి వస్తుందా?
మహాభారతంలో మహాభారతాన్ని అనుసరించి భగవద్గీత శ్లోకాలు 745 శ్లోకాలు ఉన్నాయట. మహాభారతాన్ని అనుసరించి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన శ్లోకాలు 620 భగవద్గీతలో. అర్జునుడు చెప్పిన శ్లోకాలు 57, సంజయుడు చెప్పిన శ్లోకాలు 67, ధృతరాష్ట్రుడు చెప్పిన శ్లోకము 1. అవన్నీ కలిసి 745 శ్లోకాలని చెప్పింది. అయితే మనకి ఇప్పుడు దొరుకుతున్నటువంటి భగవద్గీతలో శ్లోకాలు కేవలము 700. మా గురువు గారు చెప్పిన దాని ప్రకారం 13వ అధ్యాయంలో ఒక శ్లోకం అర్జునుడి ద్వారా చెప్పబడుతుంది. అది 701 అవుతుంది. అందులో ఇప్పుడు మనం చదువుతున్నటువంటి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన శ్లోకాలు 574 శ్లోకాలు. 574 శ్లోకాలు జ్ఞానామృత ధారలై మనకు వర్షిస్తున్నాయి అమృతాన్ని. అర్జునుడు చెప్పిన శ్లోకాలు 85, సంజయుడు చెప్పిన శ్లోకాలు 41, ధృతరాష్ట్రుడు చెప్పిన శ్లోకము 1. ఇవన్నీ కలిపితే 701 అవుతుంది. ఈ విధంగా కాలగర్భంలో దాదాపుగా 44 శ్లోకాలు మహాభారతాన్ని అనుసరించి మనకు అందుబాటులో లేకుండా పోయినాయి. 44 శ్లోకాలంటే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి జ్ఞానము మనకు మిస్ అయిపోయినట్లే కదా. కొన్ని అధ్యాయాలు, 2 అధ్యాయాలు ఉన్నాయి మనకు 20 శ్లోకాలతోనే. భగవంతుడు ఒక అధ్యాయము దాన్ని ఏమన్నా సంపుటంగా చేసి ఒక అధ్యాయంగా చెప్పి ఉన్నాడు. వేదవ్యాసుడు ఆ విధంగా రాసి ఉన్నాడో ఒక అధ్యాయమే మనకు కోల్పోయినాం, మిస్ అయిపోయినాం. ఏది ఏమైనా ఇంత మాత్రమైనా మనకు జ్ఞానము లభిస్తున్నదంటే ఆ భగవంతుని కృప, భగవంతుని దయ. భగవద్గీత అత్యంత శక్తివంతమైనటువంటి జ్ఞాన సంపుటి. పట్టుకుంటే పుణ్యం వస్తుంది, ముట్టుకుంటే పుణ్యం వస్తుంది, ఇంట్లో ఉంచుకుంటే పుణ్యం వస్తుంది, పూజిస్తే పుణ్యం వస్తుంది, చదివితే పుణ్యం వస్తుంది, చదివిస్తే పుణ్యం వస్తుంది, దానమిస్తే పుణ్యం వస్తుంది, దానం గ్రహించినా పుణ్యం వస్తుంది. నిర్లక్ష్యం చేయకుండా భగవద్గీతతో నడుస్తున్నా పుణ్యం వస్తుంది, భగవద్గీతను మోసినా పుణ్యం వస్తుంది, ఎటు చూసినా పుణ్యమే పుణ్యమే పుణ్యం. పుణ్యాల గని, పుణ్యాల రాశి, పుణ్యాల పరంపర శ్రీమద్ భగవద్గీత. దాన్ని చదివిన వారికి చదివినంత, నమ్మితే సొమ్మురా నారాయణ, నమ్మకుంటే దుమ్మురా నారాయణ అని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి మనం చేయవలసిందంతా ఒక్కటే, నిరంతరం మనము భగవద్గీతను చదువుతూ ఉండడం, చదివిస్తూ ఉండడం, నేర్చుకుంటూ ఉండడం, నేర్పిస్తూ ఉండడం. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడాను భగవంతుని దృష్టిలో పడతారు, భగవంతునికి అత్యంత ప్రీతి పాత్రలు అవుతారు. ఏ నదీ తీరాలలోనో, దేవాలయాలలోనో, ఆశ్రమాలలోనో, పుణ్యక్షేత్రాలలోనో, గృహములలోనో, ఎక్కడైనా సరే భగవద్గీతను ఎవరైతే పారాయణం చేస్తారో, పఠనం చేస్తారో
వారికి సౌభాగ్యము సిద్ధిస్తుంది అని వైష్ణవీయ తంత్రసారాలో చెప్పబడింది. నదీ తీరాలలో కానీ, ఆశ్రమాలలో కానీ, దేవాలయాలలో కానీ, శివాలయాలలో కానీ, సాలగ్రామాల చెంత కానీ, సద్గురువుల చెంత కానీ, ఆరామాలలో కానీ ఎక్కడైనా సరే ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో వాళ్ళు సౌభాగ్యవంతులవుతారు అని వైష్ణవీయ తంత్ర సారములో సూత మహర్షి శౌనకాది మహాములందరికీ చెబుతారు. శౌనకాది మహాములందరూ కూడాను సహస్ర వర్ష యాగం చేస్తూ ఉంటారు లోక కళ్యాణ నిమిత్తమై. ఆ విధంగా ఆ సహస్ర వర్ష యాగం చేస్తున్నప్పుడు, సహస్ర వర్ష అంటే 1000 సంవత్సరాల పాటు నిరంతరాయంగా లోకక్షేమ నిమిత్తమై హవిస్సులు దేవతలకు అర్పిస్తూ ఉంటారు, హవనం చేస్తూ ఉంటారు, యజ్ఞం చేస్తూ ఉంటారు దేవతలకు తృప్తి నిమిత్తమై. ఎంత పెద్ద కార్యమో! అంతటి మహోన్నతమైనటువంటి మహత్కార్యాన్ని చేపట్టినటువంటి ఆ నైమిషారణ్యములో ఉన్న శౌనకాది మహాములందరినీ దర్శించడం కోసమై, ఆ యాగాన్ని దర్శించుకోవడం కోసమై అనేకానేక మంది ఋషులు, మహర్షులు, సాధు సత్తములు అచ్చోటికి విచ్చేస్తూ ఉన్నారు. ఒకరోజు సూత మహర్షి కూడా రావడం జరిగింది. సూత మహర్షి సామాన్యుడు కాదు, మహాజ్ఞాని, మహాపండితుడు, మహాయోగి, త్రికాలవేది. అతనికి తెలియనిదంటూ ఏది ఈ ప్రపంచములో, ఈ విశ్వంలోనే ఉండదు. అంతటి మహానుభావుడు రాగానే శౌనకాది మహాములందరూ కూడాను ఎదురేగి వెళ్ళి పూర్ణ కుంభముతో స్వాగతం పలికి ఉచితాసనం పైన కూర్చుండబెట్టి అర్ఘ్యపాద్యాలు సమర్పించి, తినడానికి కాయలు కందమూలాలు సమర్పించి, పాదాలు వత్తి సేద తీర్చి చుట్టూ ఆసీనులై భక్తిపూర్వకంగా ప్రణమిల్లి, హే సూత మహర్షి ప్రణామాలు. శ్రీమద్ భగవద్గీత మహోన్నతమైనటువంటి జ్ఞాన సంపుటి అట కదా. ఆ పుణ్య జ్ఞానాన్ని మాకు, ఆ జ్ఞానం యొక్క మహత్యాన్ని మాకు విశదపరచండి అని శౌనకాది మహాములందరూ కూడాను ప్రార్థించగా, అప్పుడు సూత మహర్షి ఈ గీతా మహత్యాన్ని గురించి వైష్ణవీయ తంత్రంగా ప్రబోధిస్తాడు. ఆ సందర్భములో సూత మహర్షి చెబుతాడు, గీతా మహత్యాన్ని గురించి వర్ణించడానికి ఎవరికి సాధ్యం? కేవలము శ్రీకృష్ణ పరమాత్మకు తప్ప ఆ గీతా మహత్యాన్ని పరిపూర్ణంగా వర్ణించడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు అంటాడు. అర్జునుడు కూడాను కేవలము కాసింత మాత్రమే గ్రహించగలిగినాడు. దాన్ని రచించినటువంటి వ్యాస మహర్షి కూడాను కాసింతను, భగవద్గీతను ప్రచారము చేసినటువంటి సంజయుడు కూడాను కాసింతనో గ్రహించినాడు గీతా మహత్య. అటు పిమ్మట భగవద్గీతను ప్రచారం చేస్తున్నటువంటి ఋష్యాదులందరూ కూడాను లేశ మాత్రమే భగవద్గీత మహత్యాన్ని గ్రహించగలిగినారు. ఇక మనబోటి వారు చెంతటి వారము అన్నాడు సూత మహర్షి.
అయినను మీరు అడిగినారు కాబట్టి కాసింత గీతా మహత్యాన్ని వివరిస్తాను అని చెప్పి గీతా మహత్యం గురించి వర్ణిస్తారు. ఏ కాసింత చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. గీత ఉపనిషత్తులనే గోవుల నుంచి ఉద్భవించినటువంటి క్షీరము అని చెప్తాడు గీతా మహత్యంలో భాగంగా. అర్జునులకు రథ సారథ్యం వహించినటువంటి వారెవరు? శ్రీకృష్ణుడు. కృష్ణ పరమాత్ముడు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మొత్తం భగవద్గీతను అర్జునుడు ఇస్తే ఆ సందర్భంలో విన్నాడు కానీ దాన్ని మళ్ళీ మరిచిపోయినాడు. మళ్ళీ మహాభారతంలోనే వస్తుంది, అశ్వమేధ పర్వంలో. అశ్వమేధ పర్వంలో ఇంద్రప్రస్థంలో ఉన్నప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను మళ్ళీ అడుగుతాడు, కృష్ణ, నీవు ఆనాడు భగవద్గీతను బోధించినావు కానీ ఆ రణగుణధ్వనుల మధ్యలో ఆ యుద్ధం చేయాలనే ఆవేశంలో, చేయకూడదనే ఒక భావనలో ఈ దుఃఖం ప్రజలందరి మనం ఎందుకు అంటగట్టాలి? యుద్ధం చేస్తే రక్తపాతం సృష్టించబడుతుంది. ఆ రక్తపాతంలో మరణించే వారందరూ కూడాను పురుషులే కదా. అప్పుడు స్త్రీలు, వృద్ధులు, పిల్లలు వీళ్ళు మాత్రమే కదా మిగిలిపోయేది. వీళ్ళందరూ అనాథలైపోతారు కదా. ఇంతటి దుఃఖానికి కారణభూతమవుతున్నటువంటి యుద్ధము ఎందుకు చేయాలి? మా స్వార్థం కోసం ఇంతమందికి ఎందుకు అన్యాయం చేయాలి? భిక్షమెత్తి బతికినా చాలు కదా, జీవనం ఎలాగో సాగిపోతుంది అనే చింతాక్రాంత హృదయముతో ఉన్నటువంటి నాకు ఉపదేశించినటువంటి జ్ఞానము తత్కాలానికి ఉపశమింపచేసింది, యుద్ధాన్ని ప్రేరేపించింది. కానీ యుద్ధానంతరము కలిగినటువంటి సుఖభోగాలలో మునిగిపోయి నాకు జ్ఞానము మరపుకు వచ్చింది. నాకు మళ్ళీ ఒక్కసారి ఉపదేశిస్తావా అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్ముడు అర్జునుణ్ణి కాస్త కోపగించుకొని, అయినప్పటికీ నువ్వు నాకు ప్రీతిపాత్రుడవు కాబట్టి మళ్ళీ ఉపదేశిస్తాను అని చెప్పి ఉత్తర గీతగా మళ్ళీ బోధిస్తాడు భగవద్గీతను. ఈ విధంగా మనము కూడాను అర్జునుడి వారే మరిచిపోతున్నాడు. భగవద్గీతను మనము చదువుతున్నాము, మళ్ళీ మరిచిపోతున్నాము. భగవద్గీతను చదువుతున్నాము, మళ్ళీ మరిచిపోతున్నాము. అలాంటి గీతా పఠనము వ్యర్థము అంటాడు సూత మహర్షి. అనుష్ఠానము చేయనటువంటి భగవద్గీత పారాయణం వలన అతనికి ఎటువంటి ఫలితము లభించదు అంటాడు గీతా మహత్యంలో. అనుష్ఠాన రూపకం కానటువంటి గీతా పారాయణము వ్యర్థము. అంటే ఏమి? భగవద్గీతను చదవడం వల్ల పుణ్యం వస్తుంది, పాపము నశిస్తుంది, సందేహము లేదు. కానీ ప్రాథమిక స్థాయిలో ఉండే వాళ్ళను అలా ప్రోత్సహించవలసిందే. చదివేది బాగా వస్తుంది, నలుగురికి నేర్పిస్తున్నాము, నేర్చుకుంటున్నాము, నేర్పిస్తున్నాము. ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు కూడాను ఆచరణ చేయకపోతే ఇక దెబ్బ వేయడం తప్పదు. భగవంతుడు వ్యర్థమని చెప్తున్నాడు అటువంటి వాళ్ళు. అర్థమైంది కదా? తప్పటడుగులు వేసేటువంటి పిల్లలు అడుగులు వేస్తూ ఉంటే ముద్దు ముద్దుగా ఉంటుంది. ఆహా, ఎంత బాగా అడుగులు వేస్తున్నాడు,
జోగాడే పిల్లోడు, పొట్టతో దోక్కుంటూ పోయేటువంటి వాడు, బోర్ల పడేదే గొప్ప అనుకుంటారు. వెళ్ళకిలే ఆడుకునే పిల్లగాడు పక్కకు పొర్లుతోనే సంతోషం పడుతుంది. పక్కకు పొర్లినటువంటి వాడు బోర్ల పడ్డాడంటే ఇంకా సంతోషం. బోర్ల పడ్డవాడు చేతులు కాళ్ళు ఆడిస్తూ కాస్త ముందుకు దోక్కుంటూ వస్తే ఇంకా సంతోషపడతాడు తల్లిదండ్రులు. అలా దోక్కుంటూ వచ్చేటువంటి వాడు చేతులను మోకాలను సపోర్ట్ చేసుకొని వాడు జోగాడుతూ వస్తే ఇంకా సంతోషం అవుతుంది. వాడు వేగంగా తల్లిని చేరే నిమిత్తమయ్యి లేచి నిలబడే ప్రయత్నము, గోడను పట్టుకొనో కుర్చీలను పట్టుకొనో మంచాలను పట్టుకొనో ఏదో విధంగా లేచి నిలబడాలని తాపత్రయపడతాడు. చైతన్యం పెరుగుతోంది అని తల్లి సంతోషపడతాడు. అటు పిమ్మట వాడు తప్పటి అడుగులు వేస్తూ 4 అడుగులు వేసి కింద పడతాడు, లేస్తాడు, మళ్ళీ 4 అడుగులు వేస్తాడు, పడతాడు. అలా అడుగులు వేస్తూ పడుతూ లేస్తూ పడుతూ వేస్తూ పడుతూ నడుస్తూ ఉంటే ఆ అడుగులు ఇంకా చక్కగా వేయడం లేదు అని ఎందుకు అని ఏ తల్లి అతన్ని నిందించదు, దెబ్బలు వేయదు, పొంగిపోతుంది. వెరీ గుడ్, చాలా బాగా నడుస్తున్నావు, ఎంత ముద్దుగా నడుస్తున్నావు అని చెప్పేసి ఇంకా వెనక్కిపోయి నిలబడి ఇంకా వాడిని ప్రోత్సహిస్తుంది. అలా పర్వాలేదు. భగవద్గీత చదవడం ముఖ్యం, అర్థం కాని కాకపోని చదవండి 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 అంటూ పెద్దలు, మహాత్ములు, గురువులు, వేదవ్యాసాది మహానుభావులు, శౌనకాది మహామునులు, సూత మహర్షులు వాళ్ళు కూడా ప్రోత్సహిస్తూ వచ్చారు. అటు పిమ్మట నడిచేది బాగా వస్తుంది, బాగా ఎగరగలరు, పాటలు పెట్టుకొని డ్యాన్స్ కూడా చేస్తారు, బ్రేక్ డ్యాన్స్. అంత బాగా నడక వస్తుంది, అంత బాగా డ్యాన్స్ కూడా వేయగల స్థితి వచ్చింది. అలాంటి వాళ్ళు కూడాను తడబాటు పడుతూ తొట్టుతూ తూలుతూ కింద పడ్డారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? చిన్నప్పుడు మా నాన్న నన్ను చేపట్టి ఎన్నోసార్లు నడిపించినాడు. ప్రేమతో ఉద్యోగించినాడు, రమ్మన్నాడు, పిలిచినాడు, సపోర్ట్ తొలగించి దగ్గరికి రా 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 అని చెప్పేసి చక్కగా చేపట్టి నడిపించినాడు. కాస్త పెద్దగా అయినాను, 4వ తరగతి 5వ తరగతి అంత కూడా కాదు, 2వ తరగతి 3వ తరగతి ఆ వయసు, అంటే 7-8 సంవత్సరాల వయసు. ఒకటి పెళ్లి ఉంటే మా బంధువుల పెళ్లి, దానికి ఇంట్లో వాళ్ళందరం కలిసిపోవాల్సి వచ్చింది. నేను అమ్మ చేయి పట్టుకొని నడుస్తున్నాను, నాన్న ముందు పోతున్నాడు. ఒక చోట ఎత్తు దిగి మెట్లుంటాయి, దిగి పోవాల్సింది. పశువులు రాకూడదని ఏం చేశారంటే అక్కడ మధ్యలో ఒక బండ అడ్డం కట్టారు, అది ఎక్కి దిగిపోవాలి. పెద్దవాళ్ళైతే కాలు దాటుకోవచ్చు, నాకు అది కాలేదు. నేను అమ్మ చేపట్టుకున్నాను కాబట్టి కాలు తొట్టుకొని చేయి వదిలేసి కింద పడిపోయినా. మా అమ్మ నా చేయి పట్టుకొని ఉండింటే పడబోతూ ఉన్నా లేపుకునేది, నేనే మా అమ్మ చేయి పట్టుకొని నడుస్తూ ఉన్నా. అందువల్ల నేను పడిపోయినా. పడిపోతే గాయమైంది. గాయమైతే ఆ వయసులో నేను ఏడ్చినాను, చిన్నపిల్లవాడిని కదా, గట్టిగా ఏడ్చాను. మా నాన్న ముందర పోయేవాడు,
చూసి వెనక్కి వచ్చాడు. వచ్చి కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావు, ఒళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావు అని చెప్పి ఈ చెప్ప ఇంకొక ఎట్టేశాడు. ఇక్కడ గాయమయ్యి ఏడ్చేదానితో పాటు దెబ్బ ఒకటి ఎక్స్ట్రా పడింది. ఆ దెబ్బ పడటంతో ఏడుపు మానేశాను. ఏడిస్తే ఇంకోటి పడుతుంది. దిక్కులు చూస్తూ రాకూడదు, దారం పడి నడిచేదేం కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడవాలి. నీ దెబ్బ వేశాడు. అప్పటికి నాకు కొద్దిగా బాధ, కానీ ఇప్పుడు నాకు అర్థమవుతోంది అదే కరెక్ట్. నడిచేటప్పుడు మా గురువు కూడా చెప్పారు, మనం నడిస్తే 10 అడుగుల దూరం కంటే ఎక్కువ దృష్టి సారించకూడదు అని. ఒకవేళ దూరం చూడాల్సి వస్తే కెమెరా కన్ను ఎలా ఉంటుంది, క్లిచ్ అంతే, క్షణం పాటు ఉంటుంది అంతే కదా, ఫోటో తీసేస్తుంది. ఆ విధంగా దూరం చూడాల్సి వస్తే కేవలము కెమెరా కన్ను లాగా క్షణం అలా చూడి దృష్టి ఎప్పుడు 10 అడుగుల కంటే దూరం ఎక్కువ పెట్టండి, అది నీకే శ్రేయస్కరము అని మా గురువు గారు కూడా. ఆ విధంగా నడిచేది బాగా వచ్చిన తర్వాత కూడా తొట్టుపై కింద పడుతున్నామంటే దెబ్బలు పడతాయి. అదే విధంగానే భగవద్గీత బాగా చదివేది వస్తూ ఉండి కూడాను, అర్థం చేసుకునేది తెలుస్తూ ఉండి కూడాను, దాని భావం కూడా మనకు అర్థమైతూ ఉండి కూడాను, మనము ఆ భావాన్ని అనుసరించకపోతే, అనుష్ఠానము చేయకపోతే, అనుష్ఠానము అంటే ఆచరణ చేయకపోతే, మన స్థాయి పెరిగింది కదా, ఇంకా చిన్నపిల్లలం కాదు కదా, తప్పడగులు వేస్తూ ముద్దుగా కనిపించరా. కాబట్టి అప్పుడు భగవంతుడు కూడా శిక్ష విధిస్తాడు, పెద్ద దెబ్బ పడుతుంది. అందువల్ల పరమ పవిత్రులు కావాలి భగవద్గీత చదువుతూ ఉంటే. భగవద్గీత చదువుతూ ఉన్నారంటే కల్మషరహితులై ఉండాలి. అదే అనుష్ఠానానికి చిహ్నం. భగవద్గీత చదువుతూ ఉన్నాము అంటే అహంకారం నశించిపోవాలి, అదే గుర్తు. భగవద్గీత చదువుతూ ఉన్నాము అంటే వాదించడానికి పోకూడదు, అదే గుర్తు. భగవద్గీత చదువుతూ ఉన్నాము అనే దానికి. భగవద్గీత చదువుతూ ఉన్నాము అంటే సర్దుకుపోయే గుణము అధికంగా ఉండాలి. భగవద్గీత చదువుతూ ఉన్నాము అంటే ఎదుటి వారి తప్పులను లెక్కించడానికి మన నాలుకను ఉపయోగించకూడదు, అదే గుర్తు. భగవద్గీత చదువుతూ ఉన్నాము అంటే కోపానికి తావు ఇవ్వకూడదు, అదే గుర్తు. కోపం వచ్చిన క్షణకాలం దేవతల్లాగా ఉండాలి. దేవతలకు కోపం అనేది తాత్కాలికంగా ఉంటుంది, రాక్షసులకైతే కోపం అనేది దీర్ఘకాలికంగా ఉంటుంది. అది మనం గుర్తించాలి. దైవ గుణాలు పెరగాలి. భగవంతుడు చెప్పింది భగవద్గీతలో మనం వింటున్నాము, కానీ సరిగా మనము పాటించడం లేదు. భగవద్గీతను చదువుతున్నాము కానీ వాటిని ఇది మనం గుర్తు పెట్టుకొని ఆచరణ చేయగలిగితే ఆ భగవద్గీత మనకి ఎల్లప్పుడూ ఉంటాయి. మన చుట్టుపట్ల ఉండే ప్రజలు కూడాను మన పట్ల సగౌరవంగా ఉంటారు. ఇదంతా సూత మహర్షి చెప్తాడు. భగవద్గీత అనుష్ఠానం చేస్తున్నటువంటి వారు సకల జీవులతో, సకల ప్రాణికోటితో, సకల భూతకోటితో సఖ్యతతో వ్యవహరిస్తారు.
ఏ ప్రాణికి హాని తలపెట్టరు. సకల ప్రాణులు అతనికి ఉపకారమే చేస్తాయి. దేవతలందరూ కూడా భగవద్గీత పారాయణం చేసేటువంటి మనుషుల చుట్టూ చేరుకుంటారు. అతనికి సహాయము చేస్తారు. భగవద్గీత అంటే ఇష్టపడినటువంటి వారు ఏ ఒక్క కూడా ఈ విశ్వంలో ఇక్కడ భగవద్గీత పారాయణం చేస్తున్నా వాళ్ళంతటా కూడాను ఆయా దేవతలు నీ దరికి చేరుకుంటారు. అందరూ నీకు సహకరిస్తారు అనేసి సూత మహర్షి వైష్ణవీయ తంత్రంలో చెప్తారు. చుట్టూ ప్రకృతియే పావనమవుతుంది, ప్రకృతియే ప్రవశిస్తుంది అంటారు. ప్రకృతిలోని అణువణువు భగవతత్వంతో నిండిపోతుంది అంటారు. ప్రకృతి నీకనుగుణంగా నడుచుతుంది అంటారు సూత మహర్షి. ఎవరైతే భగవద్గీతను నిరంతరము శ్రవణము కాని పఠనము కాని చేస్తూ ఉంటారో, విశ్లేషణ జ్ఞాన విశ్లేషణ భగవద్గీత జ్ఞాన విశ్లేషణ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళను ఎవరే కాని మానవ మాతృలుగా పెంచరాదు. వాళ్ళు సాక్షాత్తు దైవగా పెంచాలి అని సూత మహర్షి వైష్ణవీయ తంత్రంలో చెప్తాడు. శౌనక మహామునులతో ఆ ఒక్క మాట చాలదా? మహాత్ముల ఆశీర్వాదం కింద ప్రతి నిత్యము ప్రతిరోజు ఎవరైతే భగవద్గీతను పారాయణం చేస్తారో, పఠనం చేస్తారో, శ్రవణం చేస్తారో, విశ్వసిస్తారో అటువంటి వాళ్ళు సామాన్యులుగా మానవులుగా ఎంచరాదు. వాళ్ళు మహిత దేవతలుగా భావించాలి, వాళ్ళు సాక్షాత్ దైవ స్వరూపులుగా గుర్తించాలి అని సూత మహర్షి అంటారు. దానికి హాని తలపెట్టకూడదు. మన గ్రహించాలి. భగవంతుని పట్ల భగవద్ జ్ఞానం పెంచుకోవాలి. సరే, ముక్తాను. మళ్ళీ రేపటి దిన ప్రయత్నం చేస్తాను. దయచేస్తూ ఈ 4 మాటలు నా నోట పలికించటువంటి ఆ శ్రీకృష్ణ భగవాన్ పద్మాలకు పుష్ప సమర్పిస్తూ మనకి త్రిగుణాతీత స్థితిని స్థితప్రజ్ఞాలమైన హృదయాన్ని ప్రశాంతమైన జీవితాన్ని కళ్యాణకర్త బుద్ధి ఆంతరిక భక్తులు ఉండవలసినటువంటి ఆ దేవాలయాలు మనసాకరమణ ప్రార్థిస్తూ ఇంతటితో చేస్తాను. సర్వం శ్రీ అందరికీ ధన్యవాదాలు సార్. జై శ్రీకృష్ణ. హరి ఓం. అందరికీ హరి ఓం. ఊరికేనే ఆన్ చేసేసి పెట్టేసుకుంటున్నారు అందరూ చాలామంది. ఒకరిద్దరైతే ఇంక అట్లనే ఉండేస్తున్నారు. అట్లా చేయొద్దు.